హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్‌తో కన్‌స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది? అలాగే ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారన్నది వీడియో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. పక్కన ఉన్న హౌస్ కూడా సేల్‌కి ఉందండి. అది 133 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. అది 2 బీహెచ్‌కే అండి. ఇదొచ్చి 3 బీహెచ్‌కే హౌస్ అండి. పక్క హౌస్ వీడియో కూడా మన ఛానెల్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ మన బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ మంచిగా చేయించారండి. అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26x68 అండి. 197 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ డిజైన్ అయితే బాగుంది. ఈజీగా పెద్ద కార్ లాంటిది అయితే పడుతుందండి. మనం ఇది సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. సీలింగ్లో మొత్తం అంతా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ వచ్చిన పిల్లర్ టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. కింద స్టెప్కి అయితే గ్రానైట్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. సౌత్ వైపు సింహద్వారం ఇచ్చారు. ఇందులోనే పక్కన ఒక కిటికీ కూడా ఇచ్చారండి. సింహద్వారం దగ్గర యూజ్ చేయడం లేజర్ కటింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇదంతా కూడా మిషన్ చెక్. ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేయడం టేక్ కూడా ప్రీమియంగానే ఉందండి. కన్స్ట్రక్షన్ వచ్చి ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. అలాగే బిల్డింగ్ ఈస్ట్ వైపు చెందొచ్చు 2.5 ఫీట్ ఇచ్చారని టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారని లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ అంతా కూడా ఎక్కిగా ఇచ్చారు. సౌత్ ఫేసింగ్ ఇల్లు కూడా సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారని ఒకసారి చూడండి. మనకి ఈ బిల్డింగ్ 100% వాస్తు కూడా ఉంటుందండి. ల్యాండింగ్ కూడా 6 అడుగులు తీసుకున్నారు. ల్యాండింగ్ కింద వచ్చిన కామన్ ప్లేస్ కూడా మనం స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని వాడుకోవచ్చండి. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటగానే 2.5x5 ఎట్ఫర్ టైల్స్ యూజ్ చేశారనేది స్టోన్ డిజైన్లో తీసుకున్నారు. గ్రానైట్ స్టోన్ డిజైన్లో తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్తో తీసుకున్నారు. స్ట్రైట్గా హాల్ తీసుకున్నారండి. హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ అక్కడ హాల్లో సీలింగ్ డిజైన్ చూడండి. టోటల్గా పిఓపి సీలింగ్ చేయించారండి. సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. మనకంతా కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. బ్లూ కలర్ తీసుకున్నారు. సీలింగ్లో మనకు రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. చిన్న చిన్న బాక్సెస్ వచ్చింది కదా, ఇదంతా కూడా రాయల్ ప్లే యూజ్ చేస్తారు. చూడడానికి చాలా నీట్గా ఉందండి. హాల్లో స్టడీకి టీవీ నెట్ తీసుకున్నారు. టీవీ నెట్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. మొత్తం ఈ పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. టీవీ నెట్ బ్యాక్గ్రౌండ్లో పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. ఈజీగా 60 ఇంచెస్ టీవీ అయితే పడుతుందండి. టీవీ నెట్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. మార్బుల్ సైడ్ డిజైన్లో తీసుకున్నారు. మన బ్యాక్గ్రౌండ్లో అయినా కూడా పీవీసీ సీట్స్ వాల్ ప్యానెల్స్ యూజ్ చేశాను. కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. లోపలైనా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేశారండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ ఇచ్చారండి. పక్కన ఒక డోర్ కూడా తీసుకున్నారు. లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా చూడొచ్చు. మొత్తం లోపల గుమ్మాలు కిటికీలు అన్నిటికీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్స్ చేయించారు. మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు హాల్ పెద్దదిగా ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x28 అండి. విత్ వచ్చి 10 అడుగులు తీసుకున్నారు. అలాగే లెంత్ వచ్చి 28 అడుగులు తీసుకున్నారండి. దీనివల్ల మన సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఎల్సెప్ సోఫా సెట్ బాగా సెట్ అవుతుంది. మనకి టీవీ కూడా స్ట్రైట్ వ్యూ వస్తుందండి. ఈ ప్లేస్ నుంచి మన సోఫా సెట్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ 20 మీటర్ పెట్టుకుని పాయింట్ తీసుకున్నారు. హాల్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఎలాంటి సోఫా సెట్ అని బాగా సెట్ అవుతుంది. ఒకసారి చూడండి, మీరే వ్యూ చూడండి. ఫ్రెండ్స్ మనకు హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. మనకు అలాగే పక్కన సెకండ్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ ఇచ్చారు. అలాగే మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ తీసుకున్నారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మనకు లోపల గుమ్మాలు అన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. మనకి గుమ్మం ప్రతిది కూడా 6 అడుగుల 9 అంగుళాలు తీసుకున్నారు. మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x13 అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. మనకి లోపల మంచం అది కూడా బాగా సెట్ అవుతుందండి. లోపల యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్లో తీసుకుని లోపల కూడా చాలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ బెడ్రూమ్ డోర్ పక్కన కబోర్డ్ తీసుకున్న నార్త్ వైపు వాల్ కి టోటల్గా వాల్ డ్రాప్ చేయించారండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లామ్ సీట్స్ కూడా బాగున్నాయండి. మ్యాటీ ఫినిష్తో తీసుకున్నారు.
ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి స్లైడింగ్ డోర్స్ తీసుకున్న స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే అవుతుంది. ఆటో స్నాపర్స్ కూడా యూజ్ చేశారండి. మనకి ఇక్కడ ఇచ్చిన బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడండి. లోపల కూడా ఇటే టైప్లో మనకి బెడ్రూమ్ డోర్స్ అని యూజ్ చేశారు. అలాగే మనకి కబోర్డ్స్కి వచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా ఒకటే ప్యాటర్న్లో యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా ఇచ్చారు. వాష్రూమ్ చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. మనకు లోపల కూడా సపరేట్గా డోర్ తీసుకున్నారు. లోపల యూజ్ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x4 విట్ఫర్ టైల్స్ యూజ్ చేశారు. ఇది కూడా విండో 8 వరకు తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు వండి ఫుల్లీ ఫర్నిచర్డ్ అండి. మనకు వర్క్ వైజ్ చూసుకుంటే శానిటరీ అండ్ ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ ఫిక్స్ చేశారు. మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈలో ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి రాయుడిపాలెం కాకినాడ పిఠాపురం రోడ్ ఉంది కదా, ఆ రూట్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే సర్పవరం చేస్తున్న SRMT మళ్ళీ ఇక్కడికైతే జస్ట్ 3 km డిస్టెన్స్ రావచ్చండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచే వెళ్తుందండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ రావచ్చు. ఈలోనే ఏరియా అయితే చాలా బాగుంటుందండి. అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారు. మనకైతే DTCP అప్రూవల్ లేఅవుట్ అండి. డాక్యుమెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ 2 bedrooms కూడా కలిపి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ 2 bedrooms కూడా వాష్రూమ్ రాలేదు. రెండింటికి కలిపి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ చూద్దాం రండి. దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 5x6.5 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు రెండింటికి కలిపి కామన్ వాష్రూమ్ కాబట్టి ఒక వాష్రూమ్నే పెద్దదిగా తీసుకున్నారండి. స్పేసెస్ కానీ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులో తీసుకున్నారు. ఇందులో కూడా బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్లో కలర్స్ చూడండి, చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. వెస్ట్ వైపుకి అయితే సెంటర్లో ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కోసం మాట్లాడుకుంటే మంచిగానే చేయించారు. ఇంకా లేదు సరిపోదు అనుకుంటే మనకు అక్కడక్కడ వాల్ పేపర్స్ కూడా మీకు నచ్చినట్టుగా వేయించేస్తే ఇస్తారండి. ఈ బెడ్రూమ్లో కూడా నార్త్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారు. ఇది కూడా బెడ్రూమ్ డోర్ పక్కన ఇచ్చారండి. ఇక్కడ కూడా కింద స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. సేమ్ ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు, బట్ డిజైన్ వైజ్ అయితే మార్చారండి. లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్నారు. మనకు ఆటో స్నాపర్స్ కూడా ఇచ్చారండి. డోర్ ఒకసారి వేసినప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఈ డోర్ క్లోజ్ చేయడం సాఫ్ట్గా క్లోజ్ అవుతుందండి స్నాపర్స్ యూజ్ చేయడం వల్ల. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఫ్రెండ్స్ మన సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ రాలేదండి. సెకండ్ బెడ్రూమ్కి రాలేదు, అలా గెస్ట్ రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ రాలేదు. రెండింటికి వెళ్ళి కామన్ వాష్రూమ్ ఇచ్చారుగా చూపించాను కదండి. ఇక్కడ ఫుట్ లైట్ డిజైన్ చూడొచ్చు. బెడ్రూమ్ డోర్స్ అయితే సేమ్ 3 కూడా ఒకటే ప్యాటర్న్లో యూజ్ చేశారండి. ఈ బెడ్రూమ్ ఆపోజిట్ నుండి థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్లో యూజ్ చేసిన కలర్ డిజైన్ చూడండి, సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఈ బెడ్రూమ్లో లైట్గా డార్క్ కలర్ యూజ్ చేశారు. వెస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారు. బెడ్రూమ్ డోర్ పక్కన వాల్ డ్రాప్ చేయించారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అని, కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. సేమ్ ప్యాటర్న్లో మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మొత్తం బిల్డింగ్ అంతా ఒకటే ప్యాటర్న్లో మన డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. డిజైన్ వైజ్ అయితే మార్చారండి. మనకి అంటించినప్పుడు డిజైన్ అయితే మార్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ వర్క్ వైజ్ ఎక్కడ రాజీ పెట్టకుండా చేయించారు. 197 గజాల కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఈ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 88 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 88 లక్షలు చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, నెగోసిబుల్ అయితే ఉంది. అలా ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్లోనే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి యూనిట్ బ్యాక్ సైడ్ పూజరం తీసుకున్నారండి. పూజరంలో 4 feet హైట్ వరకు వాల్టల్స్ యూజ్ చేశారు. దేవుడు ఐటమ్స్ అది పెట్టుకున్నాకైతే చిన్న సెల్ఫ్ తీసుకున్నాను. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ కూడా ఇచ్చారు. ఇలా పూజరం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా తీసుకున్నాను. డైనింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఈజీగా 4 seater కానీ 6 seater టేబుల్ కానీ బాగా సెట్ అవుతుందండి. ఈస్ట్ వైపు కూడా ఇక్కడ కూడా ఒక విండో తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి డిన్నర్ సెట్స్ అయి పెట్టుకున్నా ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ చేయించారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన కలర్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. కిచెన్లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. యూసెఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చే టోటల్ గ్రానైట్ యూజ్ చేశారండి. కిచెన్లో ఇచ్చిన సెల్ఫ్స్ అయితే చాలా నీట్గా చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఇవన్నీ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. టోటల్గా గ్లాస్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు, చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చండి.
ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. ఇక్కడ సింగిల్ బాస్కెట్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే స్టవ్ పాయింట్ ఇచ్చారు. మనకి పైన సిమ్లీ పెట్టుకున్నా కూడా ప్రొవిజన్ చేయించారండి. మన సౌత్ ఫేసింగ్ ఇల్లు ఏంటంటే వాయులో కిచెన్ వస్తుంది కాబట్టి మనకి సిమ్లీ పెట్టుకున్న ప్రొవిజన్కి అయితే కొంచెం కష్టం అవుతుంది. అలా కాకుండా వీళ్ళ చేంజ్ అయితే ఇచ్చారండి. మనకి పైప్ అది కూడా రన్ చేస్తారు. మనకి నచ్చినట్టుగా మనం సిమ్లీ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఎగ్జిస్ట్ ప్యాన్ పెట్టుకుందాం దానికి కూడా పాయింట్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి కిచెన్ స్పేసెస్ కానీ ఇచ్చారండి, అసలు టైట్గా అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ నార్త్ వైపుకు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ మంచిగా ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్లో ట్యాప్ అండ్ బోర్ పెయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. గోళాయి కూడా చాలా రాకుండా ఇది వాష్ ఏరియా కాబట్టి టైల్స్ కూడా యూజ్ చేశారు. మనకి చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ ఇచ్చారండి. బిల్డింగ్ అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. మనకి ఇక్కడ వాష్ బేసిన్ తీసుకున్నారు. బిల్డింగ్ చుట్టువైపులు తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ వాష్రూమ్ కూడా వెస్టర్న్ కమోడ్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు కట్టించిన లొకాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది సౌత్ ఫేసింగ్ లో కట్టించారు. 3 BHK హౌస్ అండి. 197 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఎవరైనా సౌత్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తుంటే ఒకసారి లైవ్లో అయితే వచ్చి చూడండి, ఇంకా బాగుంటుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుందండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ అని అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.